నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే సంకల్పంతో చిన్నతనం నుండే పాటపై మక్కువ పెంచుకొని పాటే ప్రాణంగా భావించి పల్లెల్లో శ్రామిక జీవులు పాడేటి జానపద గీతాలు సేకరించి దివంగత జానపద సినీ గాయకులు, సంగీత దర్శకులు దికొండ సారంగపాణి ఏకలవ్య శిష్యులుగా పేరొంది గత 35 సంవత్సరాలుగా దూరదర్శన్, డిడి యాదగిరి, జెమినీ టీవీ, ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియోలో జానపద గీతాలు, వందలాది ఆడియో క్యాసెట్లలో, నేడు యూట్యూబ్లో పాటలు పాడుతూ తెలంగాణ ప్రజా నాట్య మండలి కళాకారుడిగా ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన ప్రజా ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజలని నిత్యం ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల పరిష్కారానికి విరామమెరుగని ప్రజా పోరాట గడిపే మల్లేష్ను ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ఆ సంస్థ నిర్వాహకులు మేకల చంద్రశేఖర్ యాదవ్, కార్యదర్శి ముక్కెర సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యమ గాయకులుగా ఎంపిక చేసి శాల్వాలతో, మెమెంటోతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా మేకల చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ సమాజ హితం కోరి 2 దశాబ్దాలకు పైబడి సామాజిక రుగ్మతలు, అసమానతలు లేని సమాజం కోసం, ప్రజా కళలతో జన చైతన్యం కోసం నిరంతరం పనిచేస్తున్న హుస్నాబాద్కు చెందిన గడప మల్లేష్ను గౌరవించుకోవడం చాలా ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నామని, ఇలాంటి కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఎంతో ఉందని అన్నారు. ఉత్తమ ఉద్యమ గాయకులుగా అవార్డు పొంది సన్మానం పొందిన తరుణంలో గడిపే మల్లేష్ను శనివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని అణబేరి సింగిరెడ్డి అమర్ల భవన్లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ నేతృత్వంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం మంద పవన్ మాట్లాడుతూ ఏండ్ల తరబడి నిత్యం ప్రజల హక్కులు, శ్రేయస్సు కోసం తన గలం వాయిద్యాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న గడిపే మల్లేష్కు ఉత్తమ తెలంగాణ ఉద్యమ గాయకుడిగా ఎంపికై అవార్డు అందుకున్న సందర్భంగా గడిపే మల్లేష్ను ఘనంగా సత్కరించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కనుకుంట్ల శంకర్, జనగామ రాజ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు ఎడల వనేష్, ఐలేని సంజీవరెడ్డి, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్దన్, యువజన సమైక్య నాయకులు బిచ్చాల శ్రీనివాస్, కందుకూరి అంజయ్య, కందుకూరి అంతయ్య, రాయికుంట మంజుల, అందే భవానీ, తొందూరి రేవతి, దొంతరవేణి రజిత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజానికం ఎదుర్కొంటున్న సమస్యలపైన స్వయంగా పాటలు రాస్తూ తానే బాణి కట్టి గజ్జెగట్టి మరి అనేక సందర్భాలలో మరి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రజానాట్యం అందించినటువంటి పిలుపులను కూడా పాటించినటువంటి కార్యక్రమాల్లో మరి ఆయన చేసినటువంటి గేయాలు మరి అందరినీ కూడా ప్రజలను ఆలోచింపజేసేటువంటి చైతన్య గీతాలను ప్రజలు ముందుంచినటువంటి మనందరి గర్వకారణం. మరి అంతేకాకుండా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో నిరంతరం పేద ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ప్రజా సంఘాల బలోపేతం కోసం పాటు మరి ఈరోజు రేడియో కానీ యూట్యూబ్ ఛానల్లో అనేకమైనటువంటి విప్లవకర ఉద్యమ, అదేవిధంగా చైతన్య గీతాలను ప్రజలకు మరి పూర్తిగా వాడుక భాషలో ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాషలోనే మరి ఈరోజు పాటలను మరింత ప్రేరేపించేటువంటి దశలో వారు పాడడం మా అందరికి గర్వకారణం. వారికి గాన కోకిల అవార్డు రావడం మరింతగా అందరికీ కూడా మరింత చైతన్యాన్ని ఇచ్చిందని చెప్పి భావిస్తూ రేపు భవిష్యత్తులో కూడా మరింత మరి ఉన్నత శిఖరాలకు వారు ఎదగాలని వారి పాటల ద్వారా, వారి మాటల ద్వారా ప్రజలను మరింత ఉత్సాహపరిచి వారి యొక్క చైతన్య గీతాల ద్వారా ప్రజా ఉద్యమాలను బలపరిచేటువంటి పద్ధతుల్లో ముందుకు ప్రయాణం కొనసాగించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. గడిప గోరయ్య గారు, మా అవ్వ గడిప రాజవ్వ చాలా కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసి పాటలు పాడడానికి అనేక ప్రోత్సహించినటువంటి అమ్మ నాన్న ఆ ఉద్యమ పోరాటాలతోనే వాళ్ళు అణచివేత గురై వాళ్ళ కష్టాలు చూసి నేను పాటలు పాడాలని నిశ్చయించుకున్నా. ఇక్కడ అనేక ఉద్యమ పోరాటాలు అనబేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి, ముస్కు రాజిరెడ్డి, చాడ వెంకరెడ్డి గారి పోరాటాలు మా కళ్ళ ముందు కనబడ్డాయి. వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు, ఇది సార్థకాలు. ఆ కథలు విని కూడా నేను ఇలా కమ్యూనిస్ట్ పోరాటం అంటే గిట్టుంటుందా అని అనుకొని కమ్యూనిస్ట్ ఎర్రజెండా పార్టీలో
1994లో రావడం జరిగింది చాడ వెంకరెడ్డి గారు నాయకత్వాన. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజా చైతన్య గీతాలు, జానపద గీతాలు పాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల్ని చైతన్యవంతం చేస్తా, ప్రజల్ని మంచి బాటలు నడిపిస్తా, అన్యాయాన్ని ఎదిరిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సన్మానం చేసినటువంటి జిల్లా పార్టీ నాయకత్వానికి, జిల్లా పార్టీ కార్యదర్శి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ కళాభివందనం చేస్తూ ముగిస్తున్నాను.